విశాఖపట్నంలో కల్తీ నెయ్యి తయారీ ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు రట్టు చేశారు. పూర్ణ మార్కెట్ సమీపంలోని లాడ్జ్ లో గుట్టుగా నెయ్యి తయారు చేస్తున్న ముఠాపై అధికారులు మెరుపు దాడి చేశారు. ఒక దాడిలో 120 లీటర్ల నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారీకి పాల్పడుతున్న బళ్ళారికి చెందిన 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది. ఈ కల్తీ నెయ్యిని గ్రామీణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖపట్నంలో ఇటీవల కాలంలో మోసాలు పెరిగిపోతుంది, కల్తీ ఫుడ్ కూడా అమ్మకాలు పెరిగిపోతుంది. అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలో తాజాగా విశాఖపట్నం లాడ్జ్ లో అయితే 3 వ్యక్తులు రాజ్యం అతిథి తీసుకుని అక్కడ కల్తీ నెయ్యిని తయారు చేసి దాన్ని ఒరిజినల్ నెయ్యిగా భ్రమింపజేసి రూరల్ ప్రాంతాల్లో అమ్ముతున్నట్టుగా అయితే పోలీసులు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో సదరు లాడ్జీ మీద దాడులు నిర్వహించి ఒక రూమ్ లో 3 వ్యక్తులను అయితే అధికారులు తీసుకుని వాళ్ళని విచారించిన నేపథ్యంలో లాడ్జీ రూమ్ లోనే కల్తీ నెయ్యిని తయారు చేస్తూ దాన్ని అయితే బయట విక్రయాలు చేస్తున్నట్టయితే గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపు 120 కేజీల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆ కల్తీ నెయ్యి తయారు చేయడానికి వాడుతున్నటువంటి నెయ్యి పదార్థాలను కూడా అధికారులు అయితే స్వాధీనం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు విశాఖపట్నంలో కల్తీ నెయ్యికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇంకా ఇలాంటి ముఠాలు ఎవరైనా ఉన్నారో అనే దానికి కూడా అధికారులు దృష్టి పెట్టారు. అయితే వీళ్ళు ఈ 3 వ్యక్తులు కూడా బళ్ళారి నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో ఒక లాడ్జ్ లో రూమ్ అయితే అద్దెకి తీసుకొని కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్టయితే విచారణలో వెలుగులోకి వచ్చింది. వాళ్ళని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్.